కైలాష్ గారు, ఏంటి అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని ఒక ఆ సంకేతం మీకు ఏమైనా ఉందా? మీకు ఎక్కడైనా కనిపించిందా? ముందుగా మీకు అభినందనలు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. చాలామంది అడ్డుకున్న ఆ పదవిని ఎట్టకేలకు సాధించారు. మీ లీడ్ కూడా చూపించారు. మీ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీ వచ్చినట్టే ఉంది పంచాయతీల్లో. మీకు ఎక్కడైనా కనిపించిందా అట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనట్లు? ముందుగా మీకు అదేవిధంగా టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి కాసమన్నకు, రవీందర్ సార్కు నమస్కారం. సార్, ఒకటి ఇవాళ 2023 జరిగినటువంటి ఎన్నికల్లో మేము 64 సీట్లతో వచ్చినాము. ఒకటి సిపిఐ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 8, మాకు 8 వచ్చినాయి. వాళ్ళు చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయినారు టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ కానీ, అదేవిధంగా మన జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో మేము పెరుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి రాష్ట్రంలో స్పష్టంగా 7,797 గ్రామ పంచాయతీలు డైరెక్ట్ గా గెలిచినాము. రెబల్స్ 1000 మంది గెలిచినారు. మొత్తం కలిపితే మాకు 71% వస్తుంది. అది సత్యం. రెండోది, నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి గారు చెప్పింది 66%, మీరు 70% పైగా చెప్తున్నారు. నేను చెప్తా వినండి. అంటే కైలాష్ గారు, ఇంకొకటి మీరే కంటిన్యూ చేయండి. ఇంకొకటి, గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 90% పైగా లోకల్ బాడీలు గెలిచారు. 32కు 32 జిల్లా పరిషత్తులు వాళ్ళే కైవసం చేసుకున్నారు. కానీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు కదా. అంటే ఆ లెక్కన చూసినప్పుడు కాంగ్రెస్ కొంచెం వెనుకబడి ఉంది కదా ఇప్పుడు. ఇవాళ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆయన ఏదో స్వాతి ముత్యం, ఈయన ఆనిముత్యమైనట్టు ఇవన్నీ సమాజానికి తెలియని కాదు. వేలు పిల్లలు విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని కూని చేసి శ్రీరంగ నీతులు చెప్తే ఎవరు నమ్మరండి. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను గులగొట్టింది. వీళ్ళతో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నంటే, క్లియర్ కట్ గా స్వచ్ఛందంగా జరిగినాయి కాబట్టి మేము ఇలా 60%, 61%, 70% వచ్చినాం. మేమే దౌర్జన్యం చేసి ఇన్నెందుకు వస్తాయి? కాదు కదా. ఇది కదా ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసింది మేము. కూని చేసి అనేక మంది కౌన్సిలర్ని కొనుక్కున్నది వాళ్ళు, అనేక మంది మున్సిపల్ చైర్మన్లను కొనుక్కున్నది వాళ్ళు. 2014లో అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ గారు 7 జిల్లా పరిషత్లని కొనుక్కున్నారండి. నల్గొండ జిల్లాతో సహా బాలునాయక్ గారిని కూడా తీసుకున్నారు. ఆ లెక్కన వీళ్ళు ఇవాళ పాఠాలు చెప్తున్నారు. భగవద్గీత పాఠాలు, హితోక్తులు, అత్యంత నికృష్టమైన అబద్ధాలకు ప్రాణం ఉంటే ఆత్మహత్య చేసుకుంటది. ఆస్కార్ అవార్డు కేటీఆర్ గారికి వస్తుంది. ప్రజల ముందు కన్నీరు పెడితే రాదండి. ప్రజలు ఏం కోరుకున్నారో అది చేయమని అడుగుతున్నాం. అందుకోసమే ఇలా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా మ్యాండేట్ వచ్చింది. 94 నియోజకవర్గాల్లో వస్తే 87 వచ్చింది. అలా మీరు ఒప్పుకొని తీరండి. నల్గొండ జిల్లాలో ఏకసంఖ్య భారతీయ జనతా పార్టీ. మీకు చెప్తా, 869 జీపీలు, 579 మేము గెలిచినాం. వాళ్ళు ఇక ఎన్ని గెలిచినాం వాళ్ళకి వదిలేస్తాం. తర్వాత 75 రెబల్ గెలిచినాం 84లో. ఇది కదా కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏకసంఖ్య అండి నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ. ఇవాళ వీళ్ళు అధికారంలోకి వస్తాము, 8 సీట్లు మేము గెలిచినాము, రాష్ట్రానికి ఎలగబెట్టినాము. ఇది ఎవరు నమ్మరండి, కళ్యాణ్ గారు. కాబట్టి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కైంది అన్ని జిల్లాలలో. వారు బీఆర్ఎస్ తో కుమ్ముక్కవడం వల్లనే అనేక ఉప సర్పంచులు కూడా వాళ్ళు గెలిచినారు. సరే, గెలిచిండ్రు, అయిపోయింది. దాన్ని అంగీకరించకుండా కింద పడ్డా మాదే పై చెయ్యి, ఇంకా మేము ఏదో చేస్తాం అంటే ప్రజలు నమ్మరండి. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి పాలన మీద ప్రజలు తీర్పిచ్చిండ్రు. కావాలంటే మీరు ప్రజలు పోరాటం చేయండి, తప్పేం లేదు కదా. ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో మీకు హక్కు ఉంది. కానీ మేమేమంటున్నాం, మేము అడిగింది ఏంటి? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద అడుగుతుంటే మీరంటారు ప్రతిపక్షం గురించి మాట్లాడతారు. ప్రతిపక్షం అనేది ఏంటిది? ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు సహకరించాలి. మీరు గతంలో గెలిచిరు కదా 90%, మీరు దౌర్జన్యం చేసినట్ట గతంలో. నేనేమంటున్నా, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఆ రోజు దౌర్జన్యం చేసింది కాబట్టి గెలిచిందని చెప్పదలుచుకురా. ఇలా మేము గెలిచింది 61 అంటారు మీ ప్రకారం. మరి మేము దౌర్జన్యం చేస్తే 90% రావాలి కదా. ఇది కాదు కదా లెక్కలు. ప్రజలు క్లియర్ కట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలని, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు, బస్సు, కరెంటు అన్ని తీసుకున్న వాళ్ళు వాళ్ళని మళ్ళీ పండ పెడతారు. మొత్తానికి కేసీఆర్ గారు బయటకు రావాలి అని కొడితే వస్తున్నట్టున్నారు. ఎల్లుండేదో మీటింగ్ ఉంది మీ రాష్ట్ర కమిటీ మీటింగ్. అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని అనుకూల ఫలితాలు వచ్చాయని కేసీఆర్ గారు రంగంలోకి దిగుతున్నారా, లేకుంటే ఇంకా బెటర్మెంట్ పార్టీని చేయడానికి రంగంలోకి దిగుతున్నారా ఏంటి? కేసీఆర్ గారు జనంలో ఉండే అవకాశం ఉందా? రవీంద్రరావు గారు మళ్ళీ వస్తాను. కేసీఆర్ గారు బయటకు వచ్చినంత మాత్రాన ఇక్కడ అదరేని బెదిరేది కాదు. ప్రభుత్వానికి సహకరించమని సలహాలు ఇవ్వమని చెప్తున్నాం. మన బీసీ రిజర్వేషన్ సంబంధించి అడ్డుకున్న భారతీయ జనతా పార్టీ మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉంది. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. కళ్యాణ్ గారు చెప్పండి. ఆయన డిసిసి అధ్యక్షులు, ఆయన కొంచెం పెద్దరికంగా మాట్లాడారు. విద్యార్థి నాయకుడు కాదు. అది పెద్ద జిల్లా రాష్ట్రంలో మంచిగా ఉన్నతంగా వ్యవహరించి కాలేజీలో తొందరగా పడతాను.
మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడు, మాకు అవకాశం వచ్చింది మేము మాట్లాడు. నేను ఇష్యూ సబ్జెక్ట్ లో మాట్లాడుతున్నా, మీతో నాకు విభేదాలు లేవు, మీ పార్టీతో మాకు విభేదం అంతవరకు మాట్లాడుతున్నా. మీరే చాలా చోట్ల చాలా సందర్భాల్లో నేను కూర్చున్నప్పుడు మీరు అనేక సందర్భాల్లో తులనాడిను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు అట్లా మాట్లాడుతున్నారు. నేను విభేదిస్తలేను, టిఆర్ఎస్ పార్టీని విభేదిస్తున్నా. పార్టీకి స్థానం లేదని అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చేది ఏదో ఆయన ఏదో బెంపులి పుప్పులి అని అనుకుంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ప్రజలు క్లీన్ కట్ గా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు పథకాలకు ఇచ్చినటువంటి తీర్పు 100%. రాబోయే రోజుల్లో ఈ 60 నుంచి 70% ముందుకు పోతాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఈ ఎన్నికలు కూని చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఇవాళ శ్రీరంగ నీతులు, గురింజ నీతులు ప్రజలు నమ్మరు. థ్యాంక్ యూ కాసం వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ తక్కలపల్లి రవీంద్రరావు గారు.